దేవునికి ప్రియమైన వారలారా, ఈరోజు మన యొక్క ధ్యానాంశము అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొనజూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొనజూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టుగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టు వాడనైతే క్రీస్తు దాసులను కాకయే పోదును. దేవుడికి మాటలు దీవించిన పడను గాక. ఈ యొక్క వాక్య భాగం ఏదైతే రాయబడి ఉందో గలతీలకు రాస్తూ అపోస్తలుడైన పౌలు ఈ విధంగా చెప్తున్నాడు. మొట్టమొదటిగా దయ గురించి చెప్తున్నాడు, రెండోది సంతోష పెట్టడం గురించి చెప్పబడుతుంది. మనుషుల దయ, దేవుని దయ, మనుషులను సంతోషపెట్టడం, దేవుని సంతోషపెట్టడం, ఈ రెండు విషయాలు కూడా మన ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు, రక్షణ పొంది బాప్తీసం తీసుకొని రక్షణలో ఎదుగుతున్న మనము ప్రతి ఒక్కరికి రావాల్సిన క్వశ్చన్ ఇదే. ఎందుకనంటే మనం దేవుని యొక్క పరిచర్యలోను సేవలోను మన ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు మనకి క్వశ్చన్ రాలేదు అంటే మనం ఎక్కడున్నామో మనకు తెలియని స్థితిలో మనం ఉంటాం. ఒకటి, మనం ఎదుగుతున్నప్పుడు మనం చాలాసార్లుగా ఆత్మీయంగా మనం ఉన్నాము అని అనుకుంటాము, కానీ అవన్నీ కూడా మనుషులను సంతోషపెట్టేవి, మనుషులు దయని పొందుకునేవే తప్ప దేవుని విషయాల్లో మనం ఎలాగున్నామో క్వశ్చన్ చేసుకోకపోతే మనము తప్పు మార్గంలో వెళ్ళిపోతాం. అదే ఈ యొక్క దైవకమైన విషయాల్లో మనం పొరపాట్లు చేస్తున్నామని అర్థం. ఒకటి, అందుకని పౌలు భక్తుడు కూడా తాను కూడా క్వశ్చన్ వేసుకున్నాడు. ఏంటంటే, నేను దేవుని దయ పొందుకుంటున్నానా, మనుషుల దయ పొందుకుంటున్నానా? మనుషులను సంతోషపెడుతున్నానా, దేవుని సంతోషపెడుతున్నానా? ఒకవేళ మనుషుల్ని సంతోషపెట్టేవాడినిగా ఉన్నట్లయితే నేను క్రీస్తు దాసులను కాకే పోదును. మనం దేవుని దాసులుగా ఉండాలని అంటే మనుషులను సంతోషపెట్టు మనుషుల దయ కాదు, మనం దేవుని దయ పొందుకోవాలి, దేవుని సంతోషపెట్టాలని ఈ యొక్క అపోస్తలుడైన పౌలు గలతీలకు రాస్తూ మనకు కూడా చెప్తుంది. ఏంటంటే, మనము దేవుని సంతోషపెట్టే వారంగాను దేవుని దయ పొందుకునే వారంగా ఉండాలని ఈ వాక్యం చేత దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. థ్యాంక్ యూ. ఆమేన్.